పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వారంలో అడుగుపెట్టే భాగ్యమును దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఈరోజు సాయం సమయం నుండి తెలుగు వడకంలో ప్రజలు పాల్గొనబోతున్నారు. వారి కోసం, మన కోసం ప్రభు నా ద్వారా రాపించినటువంటి ఒక క్రొత్త పాటను ఈరోజు పాడబోతున్నాం. సూర్యునే తేరచూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నేను నమ్మెదనయ్యా. ఈ పాట ప్రభు వైపు మన దృష్టిని మరల్చి మనందరినీ ప్రకాశింపచేయునుగాక. As the sunflower turns its attention all the time to the turning to the sun, so I turn towards you, Lord. Let me look at you and become radiant. That's a song that we sing for ourselves and also the people who are going to participate from this evening in Telugu retreat. నూతన వారంలో ప్రవేశించాం. ఆయన వైపు చూద్దాం, ప్రకాశిస్తాం. ఇదే ఈరోజు ధ్యానాంశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక నూతన వారంలో మనము ప్రవేశిస్తుండగా ముందుకొచ్చి యేసు కారుణ్యం ప్రజలందరికీ లభించాలని ఉదార స్వభావంతో స్పాన్సర్ చేసే కుటుంబాల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. ఏరువా రోహిత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు రాజారెడ్డి మరియు పౌలిన్. ఏరువా రోహిత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. కుట్టి కోర్టు కేసు సాల్వ్ అగినట్లుగా, ఆమెకి అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా, కేసులో విజయం సాధించి ఆమెకి న్యాయం చేకూర్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు విక్రాంత్. రామినేని జయరాజు కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దుష్ట శక్తులు అన్నిటి నుండి విడుదల కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుచు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. యాంధ్రాపు శ్రీ దివ్య నీట్ ఎగ్జామ్ రాస్తుండగా మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి కొరకు ఎగ్జామ్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా, మంచి ర్యాంక్ సాధించినట్లుగా, ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తుమ్మ అనిల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మిషిక బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పిట్టా రోషిని సిఏ విజయవంతంగా పూర్తి చేయనట్లుగా, చరణ్ రాజ్ ప్రియాంకల మంచి చదువుల కొరకు మరియు స్వంత గృహ నిర్మాణం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు యేసుమణి. లిల్లీ మేరీ సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే విక్టోరియా మంచి ఆరోగ్యం కొరకు, జాన్ జేవియర్ మంచి ఆరోగ్యం మరియు విశ్వసనీయులైన పనివారు దొరికినట్లుగా బిజినెస్లో అభివృద్ధి కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చందన మరియు ఆమె గర్భంలో ఉన్న శిశువు మంచి ఆరోగ్యం కొరకు, సుఖ ప్రసవం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువుకు అర్పించి ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ ఒడకంలో విశ్వాసముతో ప్రారంభిస్తున్నామని థీమ్ మీద ఒడకం జరుగుతుంది. విశ్వాసమును ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. Like the sunflower that turns towards the sun, we want to turn towards you, and also we pray for the retreatants who came here to make the retreat to turn towards you. ప్రభువా, ఈ వారంలో ఎవరైతే ఉడకంలో పాల్గొంటున్నారో వాళ్ళందరి దృష్టి నీ మీద మరల్చుము దేవా. ఆమేన్. వారు నీ వైపు చూసి ప్రకాశించే ఉడకముగా ఉడక మారునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదర, తోబీతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, నేను నీ వైపు కన్నులెత్తి నిన్ను శరణు వేడుచున్నాను. తోబీతు చాప్టర్ 3 verse 12, I look at you and look for sanctuary from you. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. తర్వాత ఆ తోబీతు గ్రంథం 3:12లో, నీ సూర్యుడు ఇక కుణుకడు, నీ చంద్రుడు ఇక క్షీణదశ నొందడు. The sun will not even sleep, your moon will never disappear. నీ సూర్యుడు ఇక కుణుకడు, నీ చంద్రుడు ఇక క్షీణదశ నొందడు. తోబీతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, ప్రభువైన నేను నీకు శాశ్వత జ్యోతిగా అగుదును. ఐసయా 60:20, I will be everlasting light for you. సాలమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం, మేము ప్రొద్దు పాడువక ముందే మేలుకొని నీకు వందనములు అర్పింతుము. ఈవెన్ బిఫోర్ ద డాన్ కమ్స్ వి విల్ వర్షిప్ యూ. మనం కూడా ఆ పొద్దు తిరుగుడు పువ్వు ఏ విధముగా సూర్యుని వైపు చూస్తూ అలా చూసి ప్రార్థించే ప్రార్థన ఈరోజు పాటగా మారుతుంది. అలా చూసేటప్పుడు ఏం జరుగునని మొదటి గుర్తు నేర్పిస్తుంది. కీర్తన 34:5వ వచనం, దీనులు ప్రభువు దివ్య ముఖమును దర్శించి అతని నుండి వెలుగును బడయుదురు, వారు నిరాశకు గురికారు. Psalm 34 verse 5, the humble people look unto God and he will radiate his light and they will become radiant. Psalm 119:140, నీ వాగ్దానము నమ్మదగినవి, అది నీ దాసునికి ప్రీతి పాత్రమైనది. అందుకే ప్రతి గుర్తులో నీ వాగ్దానమును నమ్మెదమయ్యా, నీ మాటను నమ్మెదమయ్యా అని పాడబోతున్నాం. ఇన్ ఎవ్రీ స్టాన్సా విల్ బి సింగింగ్, లార్డ్ వి ట్రస్ట్ ఇన్ యువర్ ప్రామిస్, వి ట్రస్ట్ ఇన్ యువర్ ప్రామిస్, వి ట్రస్ట్ ఇన్ యువర్ ప్రామిస్. యేసువా నిన్ను నమ్ముచున్నాను, యేసువా నీ వాగ్దానమును నమ్ముచున్నాం. నమ్మకముతో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఉడకంలో పాల్గొన్న వారికి ప్రారంభ టాక్స్ ఏంటంటే, ధ్యానాంశములు ఏంటంటే విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. 2 రోజులు గడిచిన పిదప నీతిమంతులు, పరిశుద్ధత. మనం కూడా వాళ్ళతో పాటు ఉడకంలాగా మార్చుకొని ఈ పాటను పాడదాం. సూర్యుని తేర చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. సూర్యుని తేర చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా.
చూచెదనయ్యా నిన్ను నమ్మెదనయ్యా, చూచెదనయ్యా నిన్ను నమ్మెదనయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా, నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నీ మోమును చూచేవారు ప్రకాశం పొందు. Those who look unto you, they will become radiant, Lord. నీ మోమును చూచేవారు ప్రకాశం పొందెదరు అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. నీ మోమును చూచేవారు ప్రకాశం పొందెదరు అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, నిరాశకు గురి చేయవు, ప్రకాశింపచేసేదవయ్యా. నిరాశకు గురి చేయవు, ప్రకాశింపచేసేదవయ్యా. సూర్యునే తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూసేదనయా, నిన్నే నే నమ్మదనయ్యా. సూర్యుని తేర చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ఇంటిలో మునిగిపోతున్న పరిస్థితి, లేకపోతే కాలిపోతామో, ఏది జరిగిపోతుందో అని భయమేసే సమస్యలేంటో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ప్రభువును కర్పించండి. మీకే ఈ వాగ్దానం. ఏమని పాడుతున్నాం? నీ వాగ్దానము నమ్మెదనయ్యా అని మనం పాడుతున్నాం. దేవుడు
వచించే ప్రతి మాట గతించదు, అది తప్పకుండా జరిగి తీరును. ఆమేన్. దేవుడు పంపిస్తే అది నిష్ఫలముగా తిరిగి రాదని యెషయా 55:10 క్లియర్గా మాట్లాడుతుంది. మీరు నమ్మితే ఇవన్నీ ఈరోజు పాడే అన్ని వాగ్దానములు నెరవేరునుగాక. ఆమేన్. ఎవ్రీ ప్రామిస్ బి ఫుల్ఫిల్డ్ వాట్ ఎవర్ వి ఆర్ సింగింగ్ టుడే ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. యెషయా 43:2 నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉందును, నదుల గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచి వేయలేవు, నీవు అగ్ని గుండా నడిచినప్పుడు కమలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు. ప్రభు చెప్తున్నాడు, కాల్చివేయలేవు, నీవు మునిగిపోవు. మళ్ళీ చెప్పాలి ఇలాంటి వాగ్దానం. అందుకే చాలాసార్లు ఇలాంటి మాటలు తీసుకొని పాటగా మారుస్తున్నాను నేను. కారణం, అది ఎన్నిసార్లు చెప్తున్నావో అన్నిసార్లు జరుగుతాయి. ఆమేన్. Again and again, again and again, again and again, the promise of God, like a prophecy should happen to you. ఇవన్నీ ప్రవచన రూపంలో మీ ఇంటిలో నెరవేరునుగా. ఆమేన్. ఈ రోజుల్లో చూస్తే సడన్గా వర్షాలు, వరదలు, మై గాడ్, మునిగిపోతున్న పరిస్థితులు చాలా వస్తున్నాయి. అందుకే కావచ్చు మళ్ళీ ఇలాంటి వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐసయా చాప్టర్ 43:2 says, even if you walk through water, you will not sink, man. Even if you walk through fire, it will not burn you. How can that be? God says, I am with you. ఎట్లాంటిది, ఇది సాధ్యమా అని అనుకుంటున్నారా? ప్రభు ఏమన్నాడు? నేను నీతో నడుస్తున్నాను, నీతో నేను వచ్చినప్పుడు నీవు మునిగిపోవు. అది సీక్రెట్. ఆయన మనతో ఉండాలి 24/7. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అందుకే మనం పాడుతున్నాం, సూర్యునే తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూస్తే నేనెట్లా మునిగిపోతా. అది ఈరోజు మనం పాడే పాట, వాగ్దానం. లైక్ ద సన్ ఫ్లవర్ దట్ ఫాలోస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద సన్, ఐ ఫాలో యూ, ఐ విల్ నెవర్ సింక్, ఐ విల్ నెవర్ బర్న్. ఐసయా 43:2 we sing now. సూర్యున్నే తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నేనే నమ్మెదనయ్యా. సూర్యుని తేర చూసి పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూసెదనయ్యా, నిన్నేనే నమ్మెదనయ్యా. చూచెదనయ్యా, నిన్ను నమ్మెదనయ్యా, చూసెదనయ్యా, నిన్ను నమ్మెదనయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నీవు నాతో ఉండగా మునిగిపోను కాలిపోను అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. నీవు నాతో ఉండగా మునిగిపోను కాలిపోను అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, మునుగకుండా కాపాడెదవు, కాలిపోకుండా కాపాడెదవయ్యా. మునగకుండా కాపాడెదవు,
కాలిపోకుండా కాపాడెదవయ్యా. సూర్యునే తేరి చూచే అతురుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా. నిన్నే నే నమ్మెదనయ్యా. సూర్యుని తేర చూచి పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా. నిన్నే నమ్మెదనయ్యా. మునిగిపోకుండా కాలిపోకుండా కాపాడే దేవునికి మీ కుటుంబాన్ని అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలాసార్లు ఈ మాట నేను చదివినప్పుడల్లా నాకే నేను చెప్పుకుంటాను. ఎవరైనా బాధపడి వణుకుతూ భయపడుతూ ఏం జరగబోతుందో, ఎట్లా దీన్ని దాటి వెళ్ళబోతున్నానో, ఎవరు నా కోసం పోరాడుతారు, నాకని ఎవరు లేరు ఫాదర్ అని చాలా సమస్యలతో 24 సంవత్సరాల అనుభవంలో ప్రజలు వచ్చేవాళ్ళు. వాళ్ళకు నేను చెప్పాలని అనుకునే ఒక మాటలో ఒకటి నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం, యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు. ఇది ప్రభు మాట. ప్రతి చరణంలో మీరు చూస్తున్నారా, దేవుని మాట చెప్పి ఇది నీ మాట, ఈ వాగ్దానమును నేను నమ్మదనయ్యా అని చెప్పి తర్వాత జరగబోయే విషయాన్ని ముగిస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ, ఆయన ప్రభు మన కోసం పోరాడుతానన్నాడు, ఇది నీవు పలికిన మాట, దీన్ని నమ్ముచున్నాను, అందువల్ల ఏం జరుగుతుంది, యుద్ధం మాకు చేస్తావు, జయం మాకు ఇస్తావు అని ముగిస్తున్నా. మీరు గమనించాలి, ఈ పాట దేవుడు నాకు ఒకరోజు అనగా గడిచిన మంగళవారం అంతోని వారి గుడిలో 2వ మంగళవారం పూజ కోసం వెళ్ళాలి. దానికి ముందు ఏదో ఉదయం పొద్దున లేవగా ఏదో రాయాలని అనిపించింది. సడన్గా నాకు సన్ఫ్లవర్ జ్ఞాపకం వచ్చింది, పొద్దుతిరుగుడు పువ్వు జ్ఞాపకం వచ్చింది. వెంటనే ప్రభు చెప్పాడు, ఇలా రాయమన్నాడు. అలా రాసిన పాటే ఈరోజు నేను పాడుతున్నాను. ఎస్, sometime God wakes you up in the morning and he talks to you. Isaiah 54 says like that. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో ప్రతిరోజు ఉదయం నిన్ను లేపి నేను నీకు టీచర్ లాగా నేర్పిస్తానన్నాడు. అలా నేర్పించిన పాట ఈరోజు మీతో పాడుతున్నాను. ఎస్, ఎక్సోడస్ 14:14 ఇట్ సేస్, ఐ ఫైట్ ఫర్ యూ, బ్యాటిల్ బిలాంగ్స్ టు మీ, యూ డోంట్ వరీ, యూ బీ స్టిల్ మ్యాన్. 2వ రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో, ఈ పెద్ద మోకను చూచి మీరు భయపడవలదు, నిరుత్సాహం చెందవలదు, ఈ యుద్ధం మీది కాదు ప్రభుదే.
దిస్ ఫైట్ అండ్ బ్యాటిల్ ఈస్ నాట్ యువర్స్, ఇట్స్ మైన్. మీతో ప్రభు అంటున్నాడు, మీ కుటుంబంలో ఉన్న పోరాటంలో నేనే మీకోసం పోరాడుతాను, ఆమేన్. యుద్ధం చేస్తాను. ఆమేన్. అందువల్ల మీకు ఏమి కలుగును? జయం కలుగును. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఎక్సోడస్ 14:14, 2 Kings 2, Chronicle chapter 20 verse 15. We are going to mix together and sing together. God himself will fight for us. Keep still and know I will bring victory and fight for you. సూర్యుని తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. సూర్యుని తేర చూచే పొద్దు తిరుగుడు పువ్వువలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. చూచెదనయ్యా, నిన్ను నమ్మెదనయ్యా. చూచెదనయ్యా, నిన్ను నమ్మెదనయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. కదలక మెదలక ఉండుము, యుద్ధము నాదే అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. కదలక మెదలక ఉండుమో, యుద్ధం నాదే అని నీవు మాట ఇచ్చిదివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, యుద్ధం మాకై చేసెదవు, జయం మాకు ఇచ్చెదవయ్యా. యుద్ధమాకై చేసెదవు, fight for us. జయమాకు ఇచ్చెదవయ్యా. సూర్యుని తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. సూర్యుని తేర చూసి పొద్దు తిరుగుడు పువ్వువలె నీ వైపే చూసెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. ఈ పోరాటంలో ప్రభువే మీకు జయమొసగి పోరాడునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 24/7 DMI గ్రూప్కి చెందిన ప్రతి బిడ్డను మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మీకోసం యుద్ధం చేయునుగాక. ఆమేన్. May God fight the battles for all the 24/7 DMI group and bring you victory and blessings for you. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 24/7 DMI గ్రూప్ మీరు చాలామందిని గ్రూప్లో చేర్చి ఒక్క వాట్సాప్ మెసేజ్ పంపిస్తే ప్రతిరోజు ఒక మెసేజ్ తిరిగి వాళ్ళకు చేరుతుందని చెప్పండి. అదే దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఈరోజు మనం పాడే పాట కూడా నీ వాగ్దానమును నమ్మెదనయ్యా. నేను 5 వాగ్దానాలు రాశాను, కానీ ప్రతిరోజు ప్రజలకు వాగ్దానం పంపిస్తున్నాం. అది ఎంత పెద్ద పని తెలుసా? దాని వెనుక డిజైన్ చేసి అదంతా పంపడం అంట. అది మీ బాధ్యత. ప్రజలందరినీ దీనిలో చేర్చి వాళ్ళందరి వాగ్దానం పొందుకున్నట్టు చేయాలి. మీ బాధ్యత అది. ప్లీజ్ జాయిన్ మెనీ మోర్ పీపుల్ సో దాట్ ఇట్స్ అ స్ట్రెయిన్ టు ఎవ్రీ డే డిజైన్ the word of God, the promise, and send it to you. But your responsibility is join many people. They have to only send one WhatsApp message and we will send in back a prophesying message for you. 24/7 గ్రూప్కి చెందిన బిడ్డలారా, ఉడకం స్టార్ట్ అయిందండి. ఈరోజు స్టార్ట్ అవుతుంది సాయంత్రం. దయచేసి ప్రజల కోసం ప్రార్థించండి. వచ్చే ప్రజల కోసం ప్రార్థించండి. తర్వాత ఎవరైతే ఉడకమున కింద రాలేదో రేపటి దినం కూడా మీరు ఉదయం బయలుదేరి రావచ్చు. ఎందుకంటే ఈ మిస్ కాకూడదు. ఎందుకంటే ఉడకం ప్రత్యేక ఉడకం. ఎందుకు? మొదటి 2 రోజులు విశ్వాసం. మార్కు 9:23లో విశ్వసించువానికి సమస్తము సాధ్యం. మార్క్ 9:23 for the one who believes everything is possible. So first 2 days will be reflecting on faith. మొదటి 2 రోజులు విశ్వాసం గురించి, 2-3 రోజు మనము పవిత్రత గురించి, నీతిమంతులుగా మారడం గురించి. ఇవన్నీ నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ఆ మాట ప్రకారం ఉడకం స్టార్ట్ అవుతుంది. పాల్గొనండి, దీవెనలు పొందండి. దిస్ మంత్ ద తెలుగు రిట్రీట్ థీమ్ ఈస్ ద రైచియస్ పర్సన్ విల్ లివ్ బై ఫెయిత్. సో ఫస్ట్ 2 days on faith, second 2 days on righteousness and holiness. And so in case any of you understand Telugu, even if you are not joined today, at least come tomorrow onwards and participate. ఇక మిగిలిన విషయాన్ని నెక్స్ట్ నెలలో జరగబోయే ఉడకాన్ని నెక్స్ట్ గుర్తులో మీకు చెప్తాను. నెక్స్ట్ మంత్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ద రెట్రీట్ అండ్ ద థీమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ ద నెక్స్ట్ డికేడ్. ఇప్పుడు ఈ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, 23వ కీర్తన 1వ వచనంలో ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువై ఉండదు, ఏ కొదువై ఉండదు. మీది మీరు ఏం చేయాలి? మీకు ఇచ్చిన వాగ్దానముగా నమ్మెదను అని ప్రకటించాలి. అదే మనం పాడబోతున్నాం. వాగ్దానం నమ్మాలండి. నమ్మిన తర్వాత ప్రకటించి పాడాలండి. అది మీ ఇంటిలో జరగాలి. ఆమేన్. Yes, every promise is being proclaimed and every time in Telugu we are saying I believe in this promise, I believe in this promise. All 5 decades we are saying 5 promises and believing. మత్తయి సువార్త 6:32 వచనం, పరలోక మందలి మీ తండ్రి మీ అవసరములెల్లా గుర్తించును. Matthew 6:32, your heavenly father knows all your needs. కీర్తన 9:18 వచనం, అక్కరలో ఉన్నవారిని ప్రభు ఎన్నడూ మర్చిపోడు. Psalm 9:18, those who are in need God will never forget. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తులో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోను గాక. ఆమేన్. Every kind of financial crisis you are going through, may the Lord bring you contentment, satisfaction, fullness. సమృద్ధి కలిగే గుర్తు ఇది. ప్రార్థన. ఆమేన్.
చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. సూర్యుని తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వువలె నీ వైపే చూసెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. చూచెదనయ్యా నిన్ను నమ్మెదనయ్యా, చూసెదనయ్యా నిన్ను నమ్మెదనయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నీవే మా కాపరివి, ఏ కొదువ ఉండదు అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా, నీవే మా కాపరి, ఏ కొదువ ఉండదు అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, కొదవలన్నీ తీర్చెదవు, సమృద్ధి కలిగించెదవయ్యా. కొదువలన్నీ తీర్చెదవు, సమృద్ధి కలిగించెదవయ్యా. సూర్యునే తేర చూచి పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. సూర్యుని తేర చూచి పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూసెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. ప్రభువే కాపరి, నాకు ఏ కొదువై ఉండదు, ఈ వాగ్దానం మా ఇంటిలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు ముగించి బ్లెస్సింగ్ తీసుకోవటానికి ముందు దయచేసి గమనించండి, ఈ నెలలో తెలుగు వడకం, నెక్స్ట్ నెలలో ఇంగ్లీష్ మరియు తెలుగు వడకం కూడా ప్రారంభమవుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నెల మీకు తెలుసు ఆగస్ట్ నెల, మీకు తెలియనిది ఏం లేదు. వచ్చే నెలలో ఆగస్టు 15వ తారీఖున మనము మన దేశ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్నాం. We are going to celebrate the Independence Day of our nation, the freedom that we received. But you know, we are bound in so many ways. కానీ మనం బంధింపబడి ఉన్నాం, కట్టబడి ఉన్నాం, నెమ్మది లేదు, శాంతి లేదు, ఆరోగ్యం లేదు, మగమ్మారి వదలలేదు. అందుకే వచ్చే నెలలో ఉన్న థీమ్ ఏమిటంటే ఎలా స్వతంత్రులుగా జీవించగలుగుతాం, కట్లను ఎట్లా విప్పాలి, ఎలా విడుదలను పొందాలి, విడుదల, దాని మీద వచ్చే నెలలో ప్రత్యేక వడకం జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలుగు వడకంలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. దోస్ హు అండర్స్టాండ్ ఇంగ్లీష్, యు ఆర్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్, దట్ ఈస్ ద మంత్ ఆఫ్ ఫ్రీడమ్, August 15th. To prepare for it, we will be starting the English retreat from next month, that is we begin from 10th, and as you know, as I told you the other day, it is also the next day, Wednesday evening we begin, and Thursday, as I know, is Rocky Day, I think it's a holiday, and then your second Saturday most of you may be free. So please attend this retreat and be freed. Why to be bound and sitting at home? ఇంటిలో కూర్చొని ఎందుకు బంధింపబడి ఉండాలి? తెలుగు వడకానికి రండి, విడుదలనిచ్చే స్వతంత్రులుగా మారండి, దేవుని దీవెనలు పొందండి. Then one more thing is also August 14th is Sunday, 15th is Independence Day. So 14th we will be having special prayer for the nation on Sunday. That's a special program. Every month you see some special program. ఈ నెలలో మీకు తెలిసి డాక్టర్స్ ద్వారా ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టాం. వచ్చే నెలలో ఆగస్టు 14 రెండవ ఆదివారం స్పెషల్ ప్రోగ్రాం, దేశం కోసం ప్రార్థించే ప్రోగ్రాం. దేవుడు మంచి ప్రేరేపణ ఇచ్చి ఆ దినమును నన్ను నడిపించమని ప్రార్థించండి. ప్లీజ్ ప్రే దట్ గాడ్ మే గివ్ us inspiration. The second Sunday will be a special Sunday, praying for the nation. Next Sunday, August 14th. చివరి గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, బిఫోర్ దట్ ప్లీజ్, ఇన్ కేస్ యూ వాంట్ టు బుక్ ద రూమ్, కాంటాక్ట్ దిస్ నంబర్ అండ్ బుక్ ద రూమ్స్. బ్యూటిఫుల్ రూమ్స్ ఆర్ రెడీ. డార్మెంటరీస్ ఆల్సో బ్యూటిఫుల్. యూ కెన్ బుక్ ద రూమ్స్ అండ్ డార్మెంటరీస్. ఎవరైతే నెక్స్ట్ నెలకు మరి వడకంలో పాల్గొనని ఆశిస్తున్నారో, మీరు నెక్స్ట్ నెల కోసం ప్రోగ్రామ్ కోసం రూమ్స్ బుక్ చేసుకోవటానికి, డార్మెంట్ బుక్ చేయడానికి ఆ నంబర్లో కాంటాక్ట్ చేయండి. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, అయ్యో నేను ఈ వడకంలో పాల్గొని ఉంటే బాగుండేదని బాధపడవద్దు. రేపు కూడా రావచ్చు, మీరు రేపు కూడా ఈ నెలలో జరుగుతున్న వడకంలో పాల్గొని దేవుని దీవెనలు పొందవచ్చు. కీర్తన 91:7 నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయము కలుగదు. ఆమేన్. బాగుంది కదా మాట. ఇది ఎట్లా? మీ ట్రైన్లో పోతున్నారు, ట్రైన్ యాక్సిడెంట్ అని అనుకోండి, మీకేం జరగదంట. ఇదేంటండి? ఎట్లా? దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే నీవు నీ కుటుంబం నా రెక్కల క్రింద వచ్చారు కావున. అది సీక్రెట్. 91వ కీర్తన. మీరు చూసారా? మీలో ఎంతమంది చూసారో దేవుని ఉన్నతమైన దేవుని రెక్కల క్రింద అని పాట పాడాను కదా. ఆ పాట చాలా కొన్ని వేల సంఖ్యలో ప్రజలు చూశారండి, వ్యూవర్స్. షాక్ అయిపోయాను నేను. మర్నాడే కొన్ని వేల సంఖ్యలో కావచ్చు అందరికీ ఆ పాట సంరక్షణ పాటగా మారిందని నమ్మారేమో. ది అదర్ డే ఐ sang Psalm 91, and so many people have been watching that program. Thousands of people. ఆ పాటే మళ్ళీ పాడటానికి దేవుడు ఈ వరంని ఇచ్చాడు. Psalm 91:7, even if 10,000 people fall beside you, nothing will touch you, no harm will come to your house. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? పాడి ముగించే లోపల దేవుడు మీ చుట్టూ అగ్ని గోడను నాటునుగాక. మీ పిల్లలు భద్రంగా వెళ్ళుదురుగాక, భద్రంగా స్కూల్ నుంచి తిరిగి వద్దురుగాక, ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండునుగాక. Wherever you go, may the Lord protect you. Nothing should come near you, neither your home.
సూర్యుని తేరి చూచే ప్రొద్దుతిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. సూర్యుని తేరి చూచి పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూసెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. చూచెదనయ్యా నిన్ను నమ్మెదనయ్యా, చూచెదనయ్యా నిన్ను నమ్మెదనయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. ముందే చెప్పినట్టు ఈ పాట వేక్కువ జామున దేవుడు నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పాట. తమిళంలో ఇచ్చాడు ఫస్ట్, దాన్ని తెలుగులో ఫస్ట్ రాశా. రెండింటిని కలిపి చివరిగా పాడదాం. దిస్ ఇస్ సాంగ్ గాడ్ గేవ్ మీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాంటెడ్ టు రైట్. లైక్ ద సన్ఫ్లవర్ దట్ టర్న్స్, ఐ టర్న్ టువర్డ్స్ యూ. వేయి మంది పక్కన పడిన నాకేమి హాని కలుగదు అని నీవు మాట ఇచ్చితివి, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. 1000 మంది ప్రక్కన పడిన నాకేమి హాని కలుగదు అని నీవు మాట ఇచ్చిదివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, భద్రంగా కాపాడెదవు, దీర్ఘాయుసుతో దీవించెదవయ్యా. భద్రంగా కాపాడెదవు, దీర్ఘాయుషుతో జీవించెదవయ్యా. తమిళంలో పాడతాను, తర్వాత తెలుగులో పాడి ముగిస్తాను. నాకు ఇచ్చిన పాట ఇది, మీరు నాతో పాటు పాడవచ్చు. சூரியனை நோக்கி பார்க்கும் சூரியகாந்தி பூவை போல உம்மை நோக்கி பார்க்கிறேன் ஐயா, உம்மையே நான் நம்புவேன் ஐயா. சூரியனை நோக்கி பார்க்கும் சூரியகாந்தி பூவை போல உம்மையே நான் பார்க்கிறேன் ஐயா, ఉమ్మయే నా నంబువేనయ్యా. తెలుగులో పాడతాడు. సూర్యుని తేరి చూచే ప్రొద్దుతిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. సూర్యుని తేర చూసి ప్రొద్దుతిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. నిన్నే నే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. నిన్నే నే చూచెదనయ్యా, I will look at you and I will only trust in you. నిన్నే నే నమ్మెదనయ్యా. చివరి గుర్తును అర్పించి అందరూ ఆయన వైపు చూస్తూ ఆ వెలుగు మీ ఇంటికి వచ్చేటట్టు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ వైపు చూసే వాళ్ళందరి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రి నుండి నీ మీద చూస్తున్నటువంటి వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందులతో నీ వైపు చూసే వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన వరము కోసం మీ వైపు చూసే వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విరక్తితో నీ వైపు చూసే వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆపత్తు కాలంలో నీ వైపు చూసే వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బిడ్డల సెటిల్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అపరాధ పాపముతో ఉన్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చీకటిలో ఉన్న వాళ్ళ మీదను దయచూపండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దేవా, నాకు ఏ విధంగా ఈ పాటని ఇచ్చి నడిపించావో అలాగే ఈ బిడ్డలు వారి సొంత ఇంటిలో సొంత పాట పాడి దేవుని స్తుతించే రోజులు వచ్చునుగాక. ఆమేన్. దేవా, ప్రతి ఇంటిలో దుఃఖం సంతోషంగా మారునుగా. ఆమేన్. ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభిస్తున్నటువంటి తెలుగు వటకముల విశ్వాసము ద్వారా ప్రతి బిడ్డ యొక్క పర్వతం లాంటి సమస్యలు తొలగిపోవునుగా. ఆమేన్. పాత జీవితం కడుగబడునుగా. ఆమేన్. All the people, those who are waiting for these blessings, along with those who are attending the retreat from this evening in Telugu, bless all of them in Jesus' name we pray. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మౌత్ అల్సర్తో బాధపడుతున్నటువంటి ఆ వ్యాధి నుండి ఒక వ్యక్తిని స్వస్థపరచినట్టు, కన్ను సంబంధించినటువంటి బాధతో నరాల వీక్నెస్ తో బాధతో ఉన్నటువంటి వారిని దీవించినట్టు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. And the blessing of the Almighty God, the Father, Son, the Holy Ghost come upon all the Telugu retreatants and all of you gathered here. May these blessings remain with you forever and ever. ఆమేన్. సూర్యుని తేర చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలే నీ వైపే చూచెదమయ్యా. ఈరోజు పాడిన వాగ్దానములన్నిటినీ నమ్మెదమయ్యా. God bless you.